ఈరోజు మన వర్తమానం కొరకు యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ యూదా పత్రికను మనం ప్రారంభించాం. ఇప్పటికే 3 వచనాలు దేవుడి దయ వల్ల కృప వల్ల మనం విన్నాం, అంగీకరించాం. యూదా ప్రారంభిస్తూ యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన సంఘానికి, పిలువబడిన సంఘానికి, భద్రం చేయబడిన సంఘానికి శుభమని చెప్పి రాసి, మీకు కనికరం, సమాధానం, కృప విస్తరించునని చెప్పి ఆయన ఇలా మాట్లాడాడు. నేను రక్షణ గురించి, అనేకులకి కలిగే రక్షణ గురించి రాయాలనుకున్నాను, కానీ ఆత్మదేవుడు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు ప్రకటించమని, బోధించమని, పోరాడమని, ప్రయాసపడమని చెప్పాడు. అందుకొరకు మీకు రాశానని, మిమ్మల్ని వేడుకుంటున్నానని కూడా ఈ 3 వచనాల్లో సారాంశాన్ని మనం ధ్యానించాం. ఇక 4వ వచనం ప్రారంభంలో ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడుతున్నారు. అర్థం చేసుకోండి, రక్షణ గురించి రాయాలనుకున్నాడు యూదా. మరి బోధ గురించి ఎందుకు రాశాడు అని అంటే, అనేకులు రహస్యంగా జొరబడుతున్నారు. ఈ పత్రిక ఉద్దేశం మారిపోవటానికి, యోధా ఈ పత్రిక ఉద్దేశాన్ని మార్చి రాయటానికి మెయిన్ కారణం ఏమిటంటే, అనేకులు రహస్యంగా చొరబడుతున్నారు అనే మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రారంభిస్తూ ఏలయనగా అన్నాడు. సో దాని గురించి చదివితే అదొక పెద్ద ప్రసంగం అయిపోతుంది. కానీ అవసరమైన మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మన సందేశం పేరు కొందరు. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి, కొందరు. కొంతమంది రహస్యంగా జొరబడుతున్నారంట. ఈ మాట మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. మనం చదువుకునే టైంలో మన మాస్టర్ గారు, లేదా మన మేడం గారు, మన టీచర్ అక్క మనకి పాఠాలు చెప్తున్నప్పుడు వ్యతిరేక పదము, పర్యాయ పదం అంటారా, ఇటు అటు, వ్యర్థము, దానికి వ్యతిరేకం ఏంటి? నిరర్ధకమా, ప్రయోజనం. ఇట్లాగా మనకి కొన్ని వ్యతిరేక పదాలు చెప్తూ ఉండేవారు. వ్యతిరేక పదాలు కొన్ని చెప్పండి, వింటాను అక్క. కష్టము, లాభము, కృపక్క వందనాలక్క నీకు. నష్టము, లాభము, ఓకే. మంచి, చెడు, టీచర్ అక్కలు చెప్పట్లేదు. చీకటి, వెలుగు, వంగరతెల్ల వందనాలమ్మ నీకు, దేవుడికి స్తోత్రం. ఇట్లాగా చక్కగా మనం చదువుకునేటప్పుడు పర్యాయ పదాలు కానీ, వ్యతిరేక పదాలు కానీ నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా కొందరు అనే హెడ్డింగ్ పెట్టుకుని, మీకు వైట్ రూల్ నోట్స్ ఉంటే, వైట్ బుక్ ఉంటే మధ్యలో అడిగి తీసుకోండి. లేదంటే ఆ పేజ్ ఇట్లా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇటుపక్క ప్లస్, ఇటుపక్క మైనస్, అట్లాగా మీరు నోట్ చేసుకోవాలి. ఫస్ట్ మైనస్ గురించి చెప్తాను. కొందరు అని మీరు హెడ్డింగ్ పెట్టుకోవాలి. కొంతమంది ఏమో మైనస్ లాంటి స్వభావాలు కలిగిన వారుగా ఉన్నారు. పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో ఉన్నారు వాళ్ళు. కొందరేమో మంచి స్థాయిలోకి వెళ్ళిన వారు ఉన్నారు. ఈరోజు మీరు 2 కోణాల్లో కూడా అప్పుడు కూర అంటాం. మీరు ఏం కూర ఈరోజు మీది? ఉపవాసం అండి బాబు. మామూలుగా ఇంట్లో అడుగుతాం, మీదేం కూర? చికెన్ కర్రీ అండి. పేరుకి కూరే, అందులో మసాలా ఉంటుంది, ఉల్లిపాయలు ఉంటాయి, ఆ తర్వాత ఆయిల్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, అన్నీ మిక్స్ అయితేనే కూర. సో కొందరు రహస్యంగా జొరబడుతున్నారు అన్నాడు. కొంతమంది రహస్యంగా వచ్చి జొరబడుతున్నారు సంఘాల్లో. అందుకొరకు ఈ బోధను నేను మీకు ఖచ్చితంగా, ఒకే అపోస్తులకు అప్పగించబడిన ఈ బోధ కొరకు మీరు పోరాడండి అని చెప్తున్నాను. కొందరు అని మాట్లాడుతూ దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. సింపుల్గా మీకు ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు సింపుల్గానే చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సేవ చేస్తున్న దినాలలో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, తమ పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా?
యేసయ్య చేతి నుంచి మా బిడ్డల కోసం ప్రార్థిస్తే, మా బిడ్డల్ని యేసయ్య ఆశీర్వదిస్తే బ్లెస్ చేయబడతారు, ఆశీర్వదించబడతారని. కానీ శిష్యులు ఏమనేవారు తెలుసా? వద్దు, ఆటంకపరిచేవారు మాట. తల్లిదండ్రులేమో తీసుకొచ్చేవారు, శిష్యులేమో ఆటంకపరుస్తూ ఉండేవారు. యేసయ్య చెప్పాడు, ఈ పిల్లలని నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పారు ప్రభు. ఇంకొంచెం మనం బైబిల్ అలా చదువుకుంటూ వెళితే ప్రభు చెప్పిన ఇంకొక మాట ఏమిటంటే, కొందరు దేవుని రాజ్యం వచ్చే వరకు, రాకడ వచ్చే వరకు మరణాన్ని రుచి చూడరు అని ప్రభు చెప్పాడు. ఈ భాగ్యం మనకు దొరికితే ఎంత బాగుండో అని చూస్తున్నారు చాలామంది. దేవుడికి స్తోత్రం. కొంతమంది అంట ప్రభు రాకడ వచ్చే వరకు మరణాన్ని రుచి చూడరంట. వాళ్ళు అలా సజీవులమైన మనము ఆ మీదట ఆయనతో పాటు కొనుపోబడతామని రాసింది కదా. కొంతమంది ప్రభు వచ్చే వరకు వాళ్ళ మరణం అంటే చూడరంట, మరణం రుచి చూడరంట. ఆయుష్కాలం దీర్ఘాయుష్మంతులుగా అవ్వాలని అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అన్నను అనుకోండి. అందరం కోరుకుంటాం ఆయుష్ ఆరోగ్యం కావాలని. ప్రభువే చెప్పాడు ఈ మాట, కొందరు నా రాజ్యం వచ్చే వరకు మరణాన్ని వాళ్ళు రుచి చూడరు అని చెప్పాడు. సో ఇంకొంచెం మనం బైబిల్ అలా చదువుకుంటూ వెళితే, యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేము నడివీధుల్లో ఊరేగిస్తూ ఉంటుంటే కొంతమంది గాడిద మీద యేసయ్యను ఊరేగించేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఆ రోడ్డు మీద బట్టలు పరిచారంట. కొంతమంది ఏమో ఆ యొక్క చెట్లు కొమ్మలు నరికి తీసుకొచ్చి హోసన్న జయమని ఊరేగించారట. సో ఇట్లాగా కొన్ని మాటలు బైబిల్లో క్లియర్గా ఈ మాటలు రాశారు. అయితే ఈరోజు నేను మీకు కొందరు రహస్యంగా జ్వరపడుతున్నారని అనే మాట పత్రికలో యోధా గారు ప్రారంభించారు కనుక, కొంతమంది ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే, కొంతమంది ప్రస్తుత కాలంలో ఫస్ట్లో మైనస్గా చెప్తాను, దాని ప్రక్కనే ప్లస్గా మీరు నోట్ చేసుకుందరు. కానీ ప్రశ్న ఏమిటంటే, కొంతమంది ప్రస్తుతం ఎలా ఉంటున్నారు, లేదా కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే, దానికి కొన్ని ఆధారాలతో కూడిన మాటలు మీ ఎదుట మీకు వాక్యపు వెలుగులో తెలియచేస్తాను. కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయి అని ఆలోచిస్తే చూద్దాం. మొదటి మాట మైనస్గా చెప్తాను. ద్వితీయోపదేశకాండం 13:13. ద్వితీయోపదేశకాండం 13:13. త్వరగా మీరు బైబిల్ దగ్గరికి రావాలి, ఓపెన్ చేయాలి, చూడాలి, చదవాలి. పనికి మాలిన కొందరు మనుషులు మీ మధ్యలో నిలిచి, ద్వితీయోపదేశకాండం 13:13. కొందరు పనికి మాలిన మనుషులు మీ మధ్యలో నిలిచి లేచి, మీరు ఎరగని ఇతర దేవతలను పూజించుదాము రండి, తమ పురనివాసుల్లో ప్రవేశించుదాము రండి అని ప్రేరేపిస్తున్నారట. సో మొదటి మాట కొందరు అనే సందర్భాన్ని గురించి మీకు చెప్తున్నాను. పనికి మాలిన కొందరు అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్క వాళ్ళు చెప్తే బాగుంటుందేమో, నన్ను అంటున్నావు అనుకోకు, చెప్తున్నాం అంతే. పనికి మాలిన కొందరు ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా బ్రదర్? ఇదిగో మనం పూజిద్దాం రండి అని అటువైపు త్రిప్పటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. సో ఫస్ట్ మాట ఏమిటంటే, పనికి మాలిన కొందరు. మైనస్గా మాట్లాడుతున్నాను, నెగిటివ్గా మాట్లాడుతున్నాను. కొందరు రహస్యంగా జ్వరపడుతున్నారు అన్నాడు కదా, కొందరు పనికి మాలిన కొందరు అని వాక్యం చెప్తుంది. నిజంగా సమాజం స్థితి, మనిషి జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయంటే నిజంగా అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఏంటి పనికొచ్చి ఒక్క పని కూడా చేయట్లేదు, అన్ని వ్యర్థమైన పనికి రాని వాటి మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు అమ్మకి ఉపయోగపడలేదు, ఇటు నాన్నగారికి ఉపయోగపడలేదు, ఇటు సంఘానికి ఉపయోగపడలేదు, వాళ్ళ బంధువులకి ఎవరికి ఉపయోగపడకుండా ఎందుకు పనికి రాకుండా పోతున్నారు ఏంటి ఈ రోజుల్లో పిల్లలు అని అనిపిస్తూ ఉంది ప్రస్తుత సమాజాన్ని చూస్తూ ఉంటుంటే.
పనికి మాలిన కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొందరే. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే అందులో మనం ఒక్కరుగా కూడా ఉండకూడదనేది నా ఆశ. మనం ఎందుకు పనికిరాని వ్యక్తులుగా ఎప్పుడు మన జీవితం నిరర్ధకం కాకూడదు, వేస్ట్ అవ్వకూడదు. వస్తే తండ్రికైనా ఉపయోగపడాలి, తండ్రికైనా ఉపయోగపడాలి, ఇంటోళ్ళకైనా ఉపయోగపడాలి, సంఘానికైనా ఉపయోగపడాలి. కానీ ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మాత్రం అలా ఉండకూడదు మన జీవితాలు. పనికి మాలిన కొందరు ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. కొంచెం అర్థవంతంగా దీన్ని మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? అది ఆహాబు రాజు గారు పరిపాలన చేస్తున్న కాలం. ఆహాబు రాజు నగరు ప్రక్కనే ఒక ద్రాక్ష తోట ఉన్నది. దాని యొక్క ఓనర్ ఎవరంటే నాబోతు. నాబోతు ద్రాక్ష తోట అని పిలుస్తాం మనం బైబిల్ చదువుతున్నప్పుడు. నాబోతు ద్రాక్ష తోటది. ఈ ద్రాక్ష తోట ఎక్కడుందంటే రాజుగారి నగరాన్ని ఆనుకుని ఉన్నది. రాజుగారు ఒకసారి వచ్చి చూసి, ఈ నగరాన్ని ఆనుకుని ఈ ద్రాక్ష తోట ఉంది కనుక ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, నాబోతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, ఎంత డబ్బులైతే అంత నీకు ఇస్తాను. ఒకవేళ ఇలాంటి తోట నీకు ఎక్కడైనా కావాలని అడిగితే నేను రాజుని కదా, నీకు ఇస్తాను, అడుగు, నేను నీకు ఇస్తాను. లేదంటే డబ్బులు కావాలంటే ఈ ద్రాక్ష తోటకి ఎంత వాల్యూ కడతావో అంత డబ్బు నీకు ఇస్తాను. కానీ ఇది నా నగరాన్ని ఆనుకుని ఉంది కాబట్టి ఇది నాకు కావాలి అని కూర్చున్నాడు. నాబోతు అంటాడు, లేదయ్యా, నేను కష్టపడింది అయితే నీకు ఇచ్చేసేవాడిని. ఇది నా పితరులు, నా పూర్వీకులు, నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధులు కష్టం ఇది. దీన్ని నేను అమ్మేయటం ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఇది నేను కష్టపడింది అయితే నేను మీకు ఇచ్చేసేవాడిని. పితరులు కష్టపడి సంపాదించిన ఆస్తి కాబట్టి దీన్ని నేను ఎట్లా పడితే అట్లా చేయకూడదయ్యా, రాజుగారుగా మీరు అడిగి ఉన్నారు కానీ నేను ఇవ్వకూడదయ్యా అని ఆయన మాట చెప్పినాడు. అక్కడతో వెంటనే రాజుగారు మూతు ముడుచుకుని కోప ఆవేశాలతో ఇంటికి వచ్చి మంచం మీద కూర్చుని భోజనం కూడా చేయలేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది అంతే కదా, ఏదైనా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి ఇంకంతే వాళ్ళ ఫేస్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు వరకు 2000 క్యాండిల్ బల్బు వెలిగినట్టుగా వెలిగే ముఖం 50 క్యాండిల్ బల్బు వాట్స్ వెలిగినట్టుగా కూడా ఎలాగదో మిల్క్ 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 అంటుంది. సడన్గా ఆయన ఫేస్ మారిపోయింది. భోజనం చేయట్లేదు, మంచం మీద కూర్చున్నాడు. ఆ బైబిల్ క్లియర్గా ఉంది, మూత ముడుచుకుని కూర్చున్నాడంట. ఈ లోపల రంగంలోకి దిగింది అమ్మగారు. దేవుడికి స్తోత్రం. ఎవరామె? రాణిగారు యెజబెలు రంగంలోకి దిగింది. వచ్చింది, రాజుగారు మంచం మీద మూర్తి ముడుచుకుని కూర్చుని ఉంటే, ఏవయ్యా ఏంది అట్టున్నావు అన్నది. ఏమీ లేదు, జరిగిన సంఘటన ఇలాగా, నగరు పక్కనే ఉన్న ఈ ద్రాక్ష తోటని అడిగాను, ఆయన ఇవ్వనన్నాడు అని మొత్తం మ్యాటర్ అంతా చెప్పాడు. అవునా, దానికోసం ఇలా అయిపోవాలని నువ్వు ఒక్క ఐడియా జీవితాన్ని, సో మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నారు, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నేను ఉండగా నీకు ఎందుకు, అసలు నేను లేననుకున్నావు అసలు నేను అని సెంగు ముడేస్తే కడప రెడ్డమ్మనన్నట్లుగా రంగంలో దిగింది. నీకెందుకు ద్రాక్ష తోట కావాలి కదా, అది తెచ్చే బాధ్యత నాది. ఎంత పనికి మాలిన మాటలు, ఎంత పనికి మాలిన క్రియలు. ఇద్దరు పనికి మాలిన వ్యక్తులను తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి, ఇదిగో నాబోతు దేవుణ్ణి దూషించాడు, రాజుగారిని కూడా దూషించాడు అని రాళ్లతో కొట్టి చంపించిందండి. ఎంత దారుణమండి. నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తిని చంపించడం అంటే అది ఎంత పనికి మాలిన క్రియ. ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భయం వేస్తూ ఉంటుంటుంది. చాలా చోట్ల చూడండి, డబ్బు కొరకు ప్రాణాలు తీసేవాళ్ళు ఎంతమంది లేరండి. ఆ మధ్యకాలంలో ఎంత బాధను కలిగించే సంఘటన, ఆస్తి కొరకు ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ఈ సహోదరి నిర్దాక్షిణ్యంగా యెజబెలు నాబోతుని చంపించింది.
2 పనికిమాలను తీసుకొచ్చి సంతకాలు పెట్టించింది, సాక్ష్యం చెప్పించింది. దేవుడు చూస్తున్నాడు, దైవజనుడు ఏలియా కూడా చూస్తున్నాడు. వెంటనే ఈ సమాచారం తెలిసిన తర్వాత ఏలియా అంటున్నాడు, ఎంత పనికిమాలిన కార్యం చేసిందో కుక్క సావు చేస్తుందని చెప్పాడు ఏలియా. దేవుడికి స్తోత్రం చెప్పండి. చేసిన పాపం ఊరకనే పోదండి. కొంతమంది చూడండి, పాపం అవి పట్టా భూములు ఎంతో కష్టపడి అది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి ఉంటుంది. దాంట్లోనే చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఏదో వాళ్ళు సుఖ నివాసం చేసుకుని ఆ ఇరికిలోనే ఆ సెంటు బావు స్థలంలోనే ఇరికిరిగ్గా ఉంటుంటే కొన్ని వీధుల్లో రౌడీలు తయారయ్యి అది కూడా లాగేసుకునే వాళ్ళు సమాజంలో ఎంతోమంది కనపడుతూ ఉన్నారండి. బైబిల్లో మనం చూస్తే ఈ యెజెబెలు చేసిన ఈ పనికిమాలిన క్రియ చివరికి ఆమె కుక్క సావే చచ్చిందండి. నేను అడుగుతున్నాను, ఈ రాత్రి మన జీవితాల్లో ఎప్పటికీ అన్నిటికీ పనికి మాలిన క్రియలు మాటలు చేయకుండా ప్రభు మనల్ని దర్శించునుగాక. మీరు కావాలంటే ఆ మాటలు ఒకసారి చదివిస్తాను, మీరు చూడండి. రాజుల మొదటి పుస్తకం 21వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి దేవుణ్ణి రాజును దూషించనని చెప్పి జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలికించింది. చివరికి మీరు వస్తే 23వ వచనాన్ని మీరు చూస్తే, యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా యెజ్రెయేలు ప్రాకారములను యొద్ద కుక్కలు యెజెబెలుని తినివేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సందర్భాలు చూద్దాం. ఆమె చేసిన పనికి మాలిన క్రియ. ఈ రాత్రి మీరు ఆలోచించాలి, పనికి మాలిన కొందరు సమాజంలో ఉన్నారు. అలాగ మన జీవితాలు ఎప్పుడు ఉండకూడదు. కబ్జా చేసి అన్యాయంగా ఆక్రమించుకుని ఏదైనా బాగుపడ్డదంటే తన జీవితం కుక్క చావు చచ్చింది. సో ఇలాగ కొందరు పనికి మాలిన వారు ఉన్నారని వాక్యం చెప్తుంది కనుక మన జీవితాలు అలా ఉండకూడదని తీర్మానం చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఇంకొంచెం ఇందులో కొంచెం ముందుకు వెళితే, దావీదు దగ్గర షేబా, బిక్రీ కుమారుడైన షేబా బెన్యామీనీయుడు ఉన్నాడు. ఇతడు దావీదు దగ్గరే ఉన్నాడు. వాస్తవంగా సహవాసంలో ఉన్న వ్యక్తి ఏమనాలంటే రాజు పక్షాన మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, మీకు స్వాస్థ్యమే లేదు, ఇశ్రాయేలులారా వెళ్ళిపోండి అని సహవాసాన్ని చెడగొట్టడానికి బిక్రీ కుమారుడైన షేబా దావీదు దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు. అతని గురించి కూడా ఆ మాట చదివిస్తాను. సమూయేలు 2వ పుస్తకం 20వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని ఒకసారి చదవండి. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షేబా అను పనికి మాలిన ఒకడు అచ్చట ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, దావీదు దగ్గర మనకి భాగము లేదు, యెషయా కుమారుని యందు మనకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలీయులారా మీరందరూ మీ గుడారములకు వెళ్ళిపోండి, మీ గుడారంలోకి. అంటే సహవాసాన్ని పాడు చేసే పనికి మాలిన వ్యక్తి షేబా. ఈరోజు మీరు ఆలోచిద్దాం, సమాజంలో కూడా మంచి ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు, మంచి చక్కగా కుటుంబాలుగా ఉండేవాళ్ళని పచ్చగా ఉంటే వారవలేని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. భార్యాభర్తలు చక్కగా ఉంటే వారవలేని కుటుంబాలు ఉన్నాయి. మధ్యలో వచ్చి ఏదో ఒక చిచ్చు పెట్టే, ఇదిగో బిక్రీ కుమారుడైన షేబా లాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు. ఇదిగో దావీదుతో మనకేం పని లేదు, గుడారంలోంచి వెళ్ళిపోండి, ఇశ్రాయేలులారా వెళ్ళిపోండి అని సహవాసాన్ని చెడగొడుతున్నాడు వ్యక్తి. పనికి మాలిన క్రియ ఇది. సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా
ఎందరో ఉన్నారు. నా ఆశ నువ్వెక్కడున్నా నీ ద్వారా కుటుంబాలు కట్టబడునుగాక, సంఘము కట్టబడునుగాక. ఫ్యామిలీలో ఉన్న సమస్యలు, ఒకవేళ వాళ్ళ భార్యాభర్తలు కష్టాల్లో ఉన్నా సరే నువ్వు వాళ్ళ మధ్యలో అడుగు పెడితే ఆ కుటుంబాలు ఐక్యపరచబడునుగాక. అంతేగాని పనికి మాలిన వ్యక్తులుగా మనం ఎప్పటికీ ఎన్నటికీ ఉండకూడదు. కొందరు ఉన్నారట, నీ జీవితం అలా ఉండకూడదు. ఇది మైనస్. ఇటు పక్క రండి, ప్లస్. కొందరేమో పనికి మాలిన వ్యక్తులుగా ఉంటే కొందరు ఎలా ఉన్నారో తెలుసా? ఇది ₹1,00,00,000 మాట్లాడి నిజంగా నేను చదువుతున్నప్పుడు ఆత్మలో ఆనందించాను. సో ఈ వాక్యం నిజంగానే అనేకుల హృదయాన్ని తాకాలని నేను కోరుకుంటున్నాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 24వ అధ్యాయం 5వ వాక్య భాగం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 24వ అధ్యాయం 5వ వాక్య భాగం. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారు కొందరు దేవునికి ప్రతిష్ఠితులు. చాలు, మొదటి మాట ఇందులో ప్రతిష్ఠించబడిన కొందరు అనండి. ఒకసారి మీ నోటితో చెప్తారా? ఒకసారి కొంచెం గట్టిగా చెప్పాలా? సో మీకు నేను 2 విధాలుగా టాలీ చేసి చెప్తున్నాను. దావీదు సౌలుకి తేడాలు ఎలా ఉన్నాయో అలా చెప్తున్నాను మీకు, ఓకేనా? పనికిమాలిన కొందరేమో పనికిమాలిన క్రియలు చేస్తున్నారు. ఇటువైపు వస్తే ప్లస్గా ఆలోచిస్తేనేమో ప్రతిష్ఠించబడిన కొందరున్నారు. నిజంగా ఈ మాట నేను చదివినప్పుడు నిజంగా ఆనందించాను ప్రభులో. ఒక ఆత్మీయ సహోదరుడిగా, ఒక అన్నగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఆత్మీయ జీవితం నిజంగానే ప్రతిష్ఠించబడిన వారిలో కొందరిలో నీవు ఒకడు ఉన్నావా? ఉంటే వెల్ అండ్ గుడ్. ఆ ప్రతిష్ఠత నీకు వస్తే గుడ్, నేను నిజంగా ఆనందిస్తున్నాను. ఒకవేళ నువ్వు అలా లేకపోతే ఈరోజు నీ హృదయంలో ఈ ఆలోచన రావాలి. పనికి మాలిన కొందరు లాంటి వ్యక్తులుగా సమాజం ఉంటుంటే, ప్రభువా నేను నీ కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉంటాను, నేను నీ కొరకు నన్ను నేనే ప్రతిష్ఠించుకుంటాను. పనికి మాలిన సమాజంలో వ్యక్తులు పెరిగిపోతుండగా నేను నీ కొరకు ప్రతిష్ఠ చేయబడతానయ్యా అనే వ్యక్తి లాంటి సమర్పణ నీలోకి వస్తే నిన్ను గుర్చి ఒక దైవజనుడిగా నేను ఆనందిస్తాను. ఈరోజు పనికి మాలిన వ్యక్తుల గురించి ప్రతిష్ఠించుకోవలసిన వ్యక్తులు కరువైపోతున్నారండి. వాళ్ళు ఎట్లా ఉంటే మనకెందుకులే అని అనుకుంటున్నారు, కానీ వారి గురించి ప్రతిష్ఠ చేసుకునే వాళ్ళు కొదువుగా ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కొందరిలో ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ప్రతిష్ఠత అంటే అనేక విధాలుగా ఉన్నది. నిన్ను నీవే దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి కొన్ని విషయాల్లో. ప్రభువా ఈ లోకం పాడైపోతుందయ్యా, నా వంతుగా నేను 1 గంట సేపు ప్రార్థన చేస్తానని ప్రతిష్ఠ చేసుకోవాలి. నా వంతుగా నేను సువార్త ప్రకటిస్తాను, నా వంతుగా నేనేం చేయాలో ఈ పాపలోకంలో పనికి మాలిన సమాజంలో నేను ప్రతిష్ఠించుకుంటానయ్యా అనే తీర్మానం నీలోకి రాగలిగితే నిజంగా నీ జీవితం ధన్యుడిగా మారుతుంది. యేసయ్య కోరుకున్నట్లుగా ఆయన హృదయంలో ఉన్న వాంఛ, అభిలాష నెరవేర్చే కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మారుతావు. కనీసం నీ వీధి గురించి, నీ ప్రాంతం గురించి నువ్వు 1 అడుగు ప్రతిష్ఠ చేసుకోగలిగితే ప్రభు నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకునుగాక. వస్త్రాల విషయంలో మనకు ఒక ప్రతిష్ఠత కావాలి. అండ్ ఉపవాసాల విషయాల్లో ఒక ప్రతిష్ఠత చేసుకో. వారంలో 1 పూటైనా నేను ఫాస్టింగ్ ఉంటానయ్యా. కనీసం ఈ 40 days అయిపోతున్నాయి కదయ్యా, కనీసం ఒక 21 days అయినా సరే దానియేలు ఎలాగ చేశాడో అలాగైనా 1 పూట చేస్తానయ్యా. కనీసం ఒక 1 week అయినా, కనీసం ఎస్తేరు రాణిలాగా 3 రోజులైనా, 1 రోజైనా దేవా పాడైపోతున్న ఈ లోకం కొరకు ఖచ్చితంగా నేను ప్రతిష్ఠ చేసుకుంటాను.
సో అనే ప్రతిష్ఠతను అనేది మనం చూస్తే అనేక రకాల ప్రతిష్ఠతలు ఉన్నాయి. హృదయమందు క్రీస్తుని మీరు ప్రతిష్ఠ చేసుకోండి అన్నారు. వాక్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేయమని రాస్తుంది లేఖనాల్లో. మీ ఆత్మీయ జీవితంలో ఏదో క్యాజువల్గా ఒక ఆర్డినరీ బిలీవర్ లాగా నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు, కానీ పనికి మాలిన కొంతమంది ఉంటుండగా వారికి వ్యతిరేకంగా నీ ఆత్మీయ జీవితం ప్రతిష్ఠించబడిన కొందరిలో నీ ఒక్కడు ఉంటే ఆత్మీయంగా కట్టబడుతుంది. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే ప్రతిష్ఠించబడిన వారిలో సమూయేలు కనబడుతూ ఉన్నాడు. సమూయేలు జీవితాన్ని గురించి వాళ్ళ తల్లి పడిన వేదన చూడండి. 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు అని చెప్పెను. అప్పుడే వాడు అక్కడే యెహోవాకు మ్రొక్కెను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అన్న తల్లి లాంటి తల్లులు సంఘములో కనుమరుగైపోతున్నారు. పిల్లలు లేకుండా దేవుని మందిరానికి వచ్చిన వెంటనే దైవ సన్నిధిలో ఆమె అడిగిన దేవుణ్ణి, ఒక కొడుకునిస్తే నీకు ఇస్తానయ్యా అనుకున్నది. అలాగే దేవుడు ఒక కొడుకునిచ్చాడు. వెంటనే అక్కడే ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించింది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీ బిడ్డలు, ఒకవేళ దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్లో మీ కుటుంబాల్లో దేవునికి ప్రతిష్ఠించే తల్లులు కావాలండి. అన్న అలాగ ప్రతిష్ఠించింది కనుకనే సమూయేలు తన బ్రతుకు కాలమంతా దేవునికి ప్రతిష్ఠుడిగా ఉన్నాడు. ఆ తల్లి చేసిన త్యాగం ద్వారా దైవజనుడైన సమూయేలు ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఒక ప్రవక్తగా స్థిరపడిపోయాడు. ఈ రోజున నేను ఆశిస్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని ప్రభువు సేవకి అప్పగించే తల్లులు లాంటి ప్రతిష్ఠత కలిగిన సమూయేలులు కానీ, అన్నాలాంటి తల్లులు కానీ చాలా కొద్ది మందే ఉంటున్నారు. కొందరే ఉంటున్నారు. అందుకే ఆ వాక్యం హెడ్డింగే కొందరు అని చెప్పాడు. కొంతమందే ఉంటున్నారు. అందులో నీ ఒక్కరుగా ఉంటే దేవుడు నిజంగానే నీ యొక్క హృదయంలో ఉన్న ఆశలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు. నేను ఒక ఇంటికి వెళ్ళాను. నాతో పాటు అక్క కూడా ఆ ఇంటికి వచ్చారు. ఆ తల్లి రూతు, ఆమె పేరు రూత్ అమ్మ. పెద్ద వయసు ఆ తల్లికి, ఇంచుమించు ఒక 60 ఏళ్ళు ఉంటుంది ఆ తల్లికి వయసు. మమ్మల్ని ఇద్దరిని చూసిన వెంటనే ఇలా అన్నది ఆ తల్లి, మిమ్మల్ని కన్న తల్లి ఎవరో కానయ్యా, నిజంగా ధన్యురాలు. 2 బిడ్డల్ని సేవకి ఇచ్చిందంటే ఆమె జీవితం ఎంత ధన్యురాలయ్యా. నాకు 4 కొడుకులు ఉన్నారయ్యా, ఒక్కడిని సేవకి ఇద్దామని ఎప్పటి నుంచి అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచిన మాటలు మీకు చెప్తున్నాను. అందరూ ఉండరు, కొందరు ఉంటారు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. ఇప్పటికే దేవుని పరిచర్యలో ఉన్న పిల్లల్ని మీరు చూడండి. నేను మా తల్లికి ఒక్కడినే కొడుకుని, వారు కూడా ఒక్కరి పిల్లలుగా మగపిల్లలు ఒక్కరిగా ఉన్నవారుగా ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ప్రభుకి ఇచ్చినారు. సేవార్థమై కొందరిలో మా పిల్లలు కూడా ప్రతిష్ఠతలో ఉండాలనుకున్నారు. ఈ రాత్రి నా అభిలాష, ఆ కొందరిలో నీ ఒక్కరు, వాళ్ళు ప్రథమ ఫలం దేవునిదే కనుక, మొదట పుట్టిన పిల్లలు దేవునికి ఇవ్వాలి కనుక, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ ఆలోచన, లోకం పనికి మాలిన స్థితిలో ఉందయ్యా, నేనైతే ప్రతిష్ఠితిలో బ్రతకటానికి నిర్ణయించుకుంటున్నాను అని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా నీ కన్నీటి ప్రార్థనకి, నీ ప్రతిష్ఠితికి తగినట్లుగానే మీ ప్రాంతాన్ని దేవుడు కదిలించునుగాక. ఇర్మియా యొక్క ప్రతిష్ఠత ఎంత గొప్పగా ఉందో తెలుసా? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఇర్మియా ఇచ్చిన ఆ వాగ్దానంతో ప్రభు పిలిచాడు. తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. 1:5 ప్రకారం, ఇర్మియా 1:5 ప్రకారం తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠ చేశాను అని.
ఇర్మియా యొక్క ప్రతిష్ఠ ఎంత గొప్పదో తెలుసా? దేవుడు చెప్పాడు, నీవు ఈ ప్రజల్ని రక్షించుట కొరకే, ఈ ప్రజల్ని ప్రభు యొద్దకు నడిపించుట కొరకే, విడిపించుట కొరకే నీలో ఉండవలసిన ప్రతిష్ఠ ఏంటో తెలుసా? వివాహాన్ని చేసుకోవద్దు, వివాహం చేసుకోకుండా నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకో అని ఇర్మియా 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే చాలామందికి అర్థం కాదు ఈ ప్రతిష్ఠత గురించి. మరియు యెహోవా వాక్కు నాకు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. సెలవిచ్చెను, వాక్కు ఇలాగ ప్రత్యక్షమే సెలవిచ్చాను. ఈ స్థలమందు నీకు కుమారులైనను ఇర్మియా 16:1 ఆ కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకోకూడదు. అంతే, ఆ ప్రతిష్ఠతకు ఆయన లోబడిపోయాడు. నిజమే, దేవుడు నా కొరకు ప్రాణమే ఇచ్చేశాడు. ఈ జీవిత కాలంలో ప్రభు సేవ చేయలేనా నేను? ఈ రాత్రి మీరు ఆలోచించండి, అన్వేషించండి. ప్రభా, మా ఆత్మీయ జీవితాల్లో, మాకిచ్చిన బిడల్లో, లేదా మా జీవితాల్లోనే ఒక ప్రతిష్ఠత చేసుకోవడానికి నిర్ణయం తీసుకోండి. మీరు చేసుకున్న ప్రతిష్ఠతను బట్టి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గట్టుకోసారి ఆమేన్ చెప్పండి. ప్రతిష్ఠతలో ఒక గొప్ప దీవెన ఉందండి. ప్రతిష్ఠతలో ఎలాంటి దీవెన ఉందో తెలుసా? చదవండి, ద్వితీయోపదేశకాండం 26:19. ద్వితీయోపదేశకాండం 26:19. తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు, నీకు కీర్తి నీకు ఘనత నీకు పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించినట్లు ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉండు అని యెహోవా ఈ దినమును ప్రకటించెను. ప్రతిష్ఠించబడిన వాళ్ళకి ఉండే దీవెనలు అక్కడ 3 రకాల దీవెనలు ఉన్నాయి. నీకు కీర్తి, నీకు ఘనత, నీకు పేరు. సో ప్రతిష్ఠతలో ఈ 3 దీవెనలు దాచిపెట్టాడు దేవుడు. ఈ లోకంలో చాలామంది ఈ 3 కొరకే కదండి ప్రయాసపడేది. కీర్తి రావాలి, ఘనత రావాలి, మంచి పేరు రావాలి అని. నువ్వు చేసుకునే ప్రతిష్ఠతలోనే ఈ 3 దాచిపెట్టాడంట దేవుడు. అది ఏ ప్రతిష్ఠత అయినా, నువ్వు దేవుడి కొరకు ఏం చేసుకుంటున్నావో ఆ ప్రతిష్ఠత. దేవుడు నీకోసం ప్రాణమంతా త్యాగం చేసేసాడు. ఆఖరి రక్తబొట్టు కొరకు నీ కొరకు దారబోసాడు. అయితే నీలో ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఇంకా ప్రతిష్ఠత గురించి కనిపెడుతూ ఉంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, సమాజం కొందరు పనికిమాలిగా వారుగా ఉన్నారు. అయితే నీవు వాళ్ళని చూసి నీలో కొందరిలో నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉండాలి. యేసునాథుడు తండ్రి నిన్ను దర్శించునుగాక. అన్ని విషయాల్లో నీకు దేవుడు ప్రతిష్ఠిత దయచేయునుగాక. గుడ్. సో ఇప్పుడు ఒక్క మాట అయింది. రెండో మాట మళ్ళీ ఇటుపక్కగా రండి, మీరు పేజీ అలాగే ఉండాలి, మైనస్గా చెప్తున్నారు. ఒకటి, పనికి మాలిన కొందరు, ప్లస్లో ప్రతిష్ఠించబడిన కొందరు. సో మైనస్లోకి వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వాక్య భాగం. మత్తయి సువార్త 28:17. వారు ఆయనను చూసి ఆయనకి మొక్కిరి గాని కొందరు సందేహించారు. చాలు. రెండవది, సందేహించిన కొందరు అనండి. ఒకసారి మీ నోటితో చెప్పండి. డౌట్ మాట, సందేహించిన కొందరు. ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటుంటే వాళ్ళకి సందేహము, డౌట్, ఇంకా చెప్పాలంటే అనుమానం అనేది ఎక్కువగా ప్రస్తుత సంఘాల్లో, ప్రస్తుత కుటుంబాల్లో బాగా ప్రభావితం చేస్తూ ఉంది. వారు కొందరు మొక్కారంట, కొందరు నమ్మారంట, కొంతమంది సందేహించారంట. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను,
నీలో డౌట్స్ రాకూడదు. ఏదైనా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, ఏదైనా దేవుణ్ణి అడుగుతున్నావు అనుకో, ఇస్తాడంటారా, జరుగుతుందంటారా, ఈ ఆడవుతుందిలేండి, అట్లాగా డౌట్ పడుతూ నువ్వు చేయకూడదు. సందేహం నీలోకి రాకూడదు. కొంతమంది సందేహిస్తూ ఉన్నారంట, అందులో ఒక వ్యక్తిగా నీవు ఉండకూడదు. నీలోనికి అనుమానము, సందేహము, అల్ప విశ్వాసము, అవిశ్వాసం అనేది రాకూడదు. పేతురు జీవితం ఎప్పుడూ కూడా సందేహమే, డౌటే. ఇప్పుడు యేసు ప్రభు సముద్రం మీద బాగానే నడిచాడు, నేను కూడా నడుద్దామని వచ్చాడు పేతురు. నడు అన్నాడు ప్రభు. చక్కగా యేసయ్యను చూస్తూ నడుస్తున్నప్పుడు చక్కగా నడిచాడు. గాలిని చూసాడంట, అంతే మునిగిపోతూ ఉంటుంటే వెంటనే యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు డౌట్ పడుతున్నావు? మీ ఆత్మీయ జీవితాల్లో కూడా మీ భక్తిని ప్రారంభిస్తారు, కొన్ని డౌట్గా ఉంటాయి మీలో. ఇది జరగదేమో, నా వల్ల కాదేమో, ఈ రోగం తగ్గదేమో, ఈ బాధ నుంచి విముక్తి దొరకదేమో, ఈ అప్పు తీరదేమో, నేను ఈ బిజినెస్ చేయలేనేమో, లేకపోతే ఈ చదువు నేను చదవలేనేమో, ఉద్యోగం రాదేమో. డౌట్ ఉండకూడదు, సందేహించకూడదు. పేతురులో అల్ప విశ్వాసం కనబడతా ఉంది. ఎందుకు సందేహిస్తున్నావు అన్నాడు దేవుడు. తోమాలో కూడా మనం చూస్తాం కదా, యేసు ప్రభు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో ఉంటే వారికి ప్రత్యక్షమయ్యాడు ప్రభు. తోమా ఆ సమయానికి లేడు. శిష్యులందరూ చెప్పారు, మేము యేసయ్యను చూసాము, ఆ యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మేము చూసాం కన్నులతో. అంటే నేను నమ్మను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యేసయ్య గాయాల్లో నా చెయ్యి ఉంచితే కానీ నేను నమ్మను అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నీవు అవిశ్వాసగా ఉండొద్దు, విశ్వాసగా ఉండు అని ఆయన చేతులు తోమాకి కనపరిస్తే అప్పుడు తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో సందేహపడేవారుగా ఉండకూడదు. ఈ వివాహం అవుతుందా, నేను ఈ ఇల్లు కడతానా, ఇట్లా అసలు మీరు డౌట్ రాకూడదు, సందేహించకూడదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట పూర్తి చేయాలి మీరు, అసాధ్యం. ఖచ్చితంగా సందేహం అనేది నీలోకి రాకూడదు. చూడండి, కొన్ని మాటలు చెప్తాను, మీకు రిఫరెన్స్లు ఇస్తాను. చూడండి, మత్తయి సువార్త 14:31 పేతురు గురించి మనం చదువుతాం. అక్కడ వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి పడుతువని ఎందుకు సందేహపడుతున్నావు? దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అస్సలు అల్ప విశ్వాసం రానివ్వకండి మీలోనికి. మీలో ఏ కార్యం జరగాలన్నా దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన అడుగు వారికి ఫలము దయచేస్తారని నమ్మాలి. సో నీ నమ్మిక చొప్పున జరుగుతుంది అన్నాడు దేవుడు, ఇంకేం అనలేదు. ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక తండ్రి తీసుకొచ్చాడు తన కొడుకుని, ప్రభా వీడు నోటంపడ నుగరులు వస్తూ ఉన్నాయి, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్లు కనబడితే నీళ్ళు కనబడుతున్నాడు, అసలు వీడికి ఈ రోగం తగ్గుతుందయ్యా అని తీసుకొస్తే ప్రభు ఒకటే అడిగాడు, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. అంతే. నమ్ముతున్నాను కానీ ఎక్కడో డౌట్ ఉందండి నాకు, అపనమ్మకం తీసేయని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. మేము సేవకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసండి, దేవుడిచ్చిన మాట. దేవుడు మేము పరిచర్యకు వచ్చినప్పుడు అంధకారంలో మరుగై ఉన్న ధనం నీకు ఇస్తాను అన్నాడు. ఆయన మాకు ఇచ్చిన వాగ్దానం. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న నువ్వు మహాభివృద్ధి పొందుతావు అని చెప్పాడు. సేవకు వచ్చిన ప్రారంభ రోజుల్లో వాగ్దానాలు అవి. మేము అవి నమ్మి వచ్చాము, సేవకి వచ్చాము, కానీ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళాం. అల్ప విశ్వాసం రానివ్వకుండా కాపాడుకుంటూ వచ్చాం. దేవుడు ఆ మాటలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి మీకు కూడా ఎన్నో ప్రామిస్లు ఉన్నాయి కదా, ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా దేవుడు. ఆ మాటల మీద నీకు నమ్మకం ఉండాలి. నీ పిల్లలు నేను అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. నిన్ను నీ పిల్లలు నేను పోషిస్తానన్నాడు. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయన్నాడు. మీలో ఎవరికి జ్ఞానం కొదువై నన్ను అడగండి అని చెప్పాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తానన్నాడు. ఇన్ని మాటలు ఉన్నప్పుడు మీకు అవిశ్వాసం, అల్ప విశ్వాసం రాకూడదు. సందేహించుచున్న వారిలో కొంతమంది ఉన్నారు, అందులో నువ్వు ఒక వ్యక్తిగా ఉండకూడదు. యేసయ్య నిన్ను దర్శించునుగాక. సందేహం అంటే కొంతమందికి పునరుద్ధానాన్ని నమ్మరు. సద్దుకైలు పునరుద్ధానాన్ని నమ్మలేదు. కొరింథీ సంఘం పునరుద్ధానాన్ని నమ్మలేదు. వారితో పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట చదువుగా విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12-13 వాక్యాలు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారని ప్రకటించుచు ఉండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు? క్రీస్తు మృతుల నుండి లేపబడకపోతే మేము ప్రకటించే విశ్వాసం వ్యర్థమైపోతుంది. ఇప్పుడు అపోస్తులు హతసాక్షులు అయిపోయారు. ఒక మనిషి దేవుడి కొరకు ఎందుకు చచ్చిపోతాడండి? ఆయన చూశారు కనుక అంత త్యాగం వచ్చేసింది వాళ్ళలోనికి. మీ ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు సందేహం అనేది, డౌట్ అనేది రాకూడదండి. ప్రస్తుత కాలాల్లో ఈ భక్తి సంగతి ప్రక్కన పెట్టినా భౌతిక విషయాల్లో చాలామందికి డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో బంధం దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప బంధం కనుక మీరు ఎప్పుడు జీవితంలో మీ కుటుంబాల్లో భర్తని అనుమానించకండి, భార్యని అనుమానించకండి. ఆ డౌట్ మీలో రాకూడదు. అసలు వచ్చిందా అనుమానం పెద్ద పెనుభూతంలా తయారవుతుంది. ఒకసారి చేతుల తలలో చెప్పండి గట్టిగా. అస్సలు నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆ అనుమానం అనే దెయ్యం నీలోకి రాకూడదు. అనుమానం అనేది ఒక దెయ్యం. కొంతమందికి ఎంత డౌట్లో అసలు నేనంటే నువ్వు అలా అనుమానిస్తే ఆ అనుమానమే నిజమైపోతుంది. అసలు అనుమానించొద్దు నువ్వు. అసలు నా భర్త గురించి నాకు తెలుసు, నా భార్య గురించి నాకు తెలుసు. సో దేవుడు ఏర్పాటు చేసిన బంధం కనుక ఆ కుటుంబాలు మీరు అనుమానిస్తే ఫ్యామిలీలో సమస్యలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సందేహం అనేది నీలోకి రాకూడదు. అసలు కొందరున్నారు సందేహపడుతున్న, అలాగ నువ్వు ఉండకూడదు. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. చేతులు ఊపుతూ గట్టిగా చెప్పండి. మీ ఫ్యామిలీలో అనుమానం అనేది రాకుండా ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీన్ని మీరు విని అర్థం చేసుకుంటే మీ కుటుంబాలు ఎప్పుడు చక్కగా అంటుకట్టబడతాయి. మీ కుటుంబాల్లో ఎవరు ఏ సమస్య తీసుకొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామన్నా అస్సలు వారి వల్ల కాదు. అంత చక్కగా మీరు ఉండాలి. దేవుడు వాక్యం చెప్తున్నది అదే, అలాగే కట్టబడ్డారు కాబట్టి అలాగే ఉండాలి, అంతే. సో డౌట్స్ అనేది మీకు రాకూడదు. ఎలాగో చెప్తాను, చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఒక ఫ్యామిలీ కొత్తగా వివాహం అయింది. ఇలాంటి విషయాలు మీరు చాలా బాగా వింటారు, నాకు తెలుసు కదా. హల్లెలూయా చెప్పండి సార్. వివాహం అయింది, కొద్ది కాలం, మేబీ 1 or 2 months అయింది. బాగా ఉన్నారు, చిలక గోరింకలా ఉన్నారంట, అంత బాగా ఉన్నారు. మొత్తం మీద 1 సంవత్సరం వారి యొక్క ఫ్యామిలీ కొనసాగించబడింది. 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం, 4 సంవత్సరాలు చక్కగా కలిసిమెలిసి ఉన్నారు. 2 పిల్లలు పుట్టారు. వివాహమై 4 సంవత్సరాల తర్వాత కుటుంబంలో సమస్య స్టార్ట్ అయింది. 4 years తర్వాత సమస్య స్టార్ట్ అయింది. 4 సంవత్సరాల తర్వాత కుటుంబంలో చిన్న శోధన లాంటి సమస్య స్టార్ట్ అయింది. ఆ సమస్యగా మారి వాళ్ళు ఏం చేశారంటే, భార్య అంటుంది, ఆ చిన్న చినుకు జడివాన్లాగా, నేను నీతో అస్సలే నీతో కాపురం చేయను, నేను అనవసరంగా కట్టుకున్నాను. ఎప్పుడు చెప్పండి అమ్మ, ఎప్పుడు? 4 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టేశారు, అన్నీ బాగా, ఇప్పుడు నేను అనవసరంగా కట్టుకున్నాను నేను అంటుంది. సో ఆయన కూడా, నేను అనవసరంగా చూశాను, అసలు పెళ్లి చూపుల్లో నేను చూడకుండా ఉంటే బాగుండేది. ఎప్పుడు?
నాకు అర్థం కాదు, కొన్ని కుటుంబాల్లో అసలు ఎంత హ్యాపీగా ఉండాలి, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళని చూసుకుంటూ చక్కగా హ్యాపీగా దేవుని వాక్యం చదువుకుంటూ కుటుంబాలు చక్కగా ఉంటే బాగుంటుంది కదా. సో వివాహం అయిపోయి పిల్లలు కనిన తర్వాత కుటుంబాలు చక్కగా ఉన్న తర్వాత వాళ్ళిద్దరికి మధ్యలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇద్దరు చక్కగా హ్యాపీగా ఉండేవారు. ఆయన బెడ్రూమ్లో ఉండి ఈవిడ కిచెన్లో ఉంటుంది. ఈయన ఒకేలా ఆవిడికి బెడ్రూమ్లోకి వస్తే ఈయన డాబా పైకి వెళ్ళిపోతున్నాడు. అస్సలు పచ్చిగడ్డైతే బొగ్గుమంటే అంత ప్రతికూలమైన పరిస్థితులు వచ్చేసినాయి వాళ్ళకి. ఓ రోజు ఇంట్లోంచి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అది ఆ రోజు అయింది మ్యారేజ్ డే, అంటే వివాహమైన రోజు, పెళ్లి రోజు. భార్య చూసింది వస్తాడు కదా, ఈ రోజైనా నా దగ్గరికి వచ్చి కనీసం ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాడు అనని వెయిట్ చేస్తూ ఉంది. పొద్దున్న వెళ్ళిపోయాడు. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం భోజనానికి రాలా, సాయంకాలం రాలా, రాత్రి అయిపోతుంది రాలా. ఇంకనుకున్నది ఇంక రాడులే అనుకుని ఫిక్స్ అయిపోయింది. ఇక విడిచిపెట్టదామన్నంత విరక్తి వచ్చేసింది అన్నమాట ఆమెకి. ఆ సమయంలో వేరే ఫోన్ నెంబర్ నుంచి తన భార్య ఫోన్కి కాల్ వచ్చింది. వేరే ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందన్నమాట. కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ ఇలా ఉంది: ఏమండి, కిషోర్ అని పిలువబడుతున్న ఆయన తాలూకు ఎవరండి, ఏమవుతారండి మీకు అన్నాను. కిషోర్ మా హస్బెండ్ అండి, మా ఆయన అండి అని. అవునా, ఆయన ఇక్కడ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారండి అనండి. ఇంకా ఆవిడ అప్పుడు దాకా విడిపోదాం అనుకున్న ఆమె ఇంకా మామూలుగా ఆటలేదు అన్నమాట. ఇంకా గాల్, అయ్యో కిషోర్ అని ఏడుస్తూ, వివాహం రోజున ఇలా జరిగిందని నిజంగా గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ఉన్నది. ఏడ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది. ఈ లోపల ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. కాలింగ్ బెల్ కొడితే ఆ కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే అలాగే డోర్ అలా ఓపెన్ చేసి చూస్తే తన భర్త వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా ఆనందానికి అవధుల్లో అలా పట్టుకుని ఇంక మామూలుగా ఆనందం లేదన్నమాట. ఇదిగో నువ్వు చచ్చిపోయావని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చిందని ఆ బాధ అంతా వ్యక్తపరుస్తూ ఉంటుంటే, లేదు ఈరోజు వాస్తవంగా నా పర్సు, నేను వెళుతున్నప్పుడు నా పర్సు పోయింది. ఆ దొంగోడు పట్టుకుని వెళ్తా ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయినట్టున్నాడు. ఆ పర్సులో ఉన్న ఫోన్ నెంబరు, ఆ డీటెయిల్స్ చూసి నాకు వచ్చింది ఫోన్ అంటే, అమ్మయ్య దేవా నువ్వు కాపాడినందుకు స్తోత్రమయ్యా అనుకున్నదంట ఆమె. ముందేమనుకున్నది బంగారు తల్లి చెప్పండి? అంటే ప్రమాదం వాటిల్లినప్పటికీ భర్త విలువ తెలిసి వచ్చింది. నేను అంటున్నాను, కుటుంబాల్లో సమస్యలు ఉండవా అంటే బైబిల్ చెప్తుంది వారికి శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. అలాగని సందేహపడి డౌట్ పడి కుటుంబాలని అధోపాతాలకి మనం తీసుకెళ్ళకూడదు. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. సందేహించుచున్న కొందరు ఉన్నారు, అలా మీరు ఉండకండి. ఇటు ప్లస్లోకి వద్దాం, చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వాక్యాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వాక్యాలు చూస్తే, దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నది. పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుస్తూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, చెరలోనికి ఆత్మల యొద్దకు ఆయన వచ్చి వారికి సువార్త ప్రకటించెను. ఆ వాడలో టిక్చేయండి, కొందరు అనగా 8 మంది రక్షణ పొందిరి. గుడ్. రెండవది, రక్షించబడుతున్న కొందరు. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా. సో రెండిట్లకి ఒకసారి మీరు టాలీ చేసుకోండి. సందేహిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, డౌట్ పడుతూ నమ్మకుండగా అపనమ్మకంలో ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. సో ప్లస్గా ఆలోచిస్తుంటే రక్షించబడుతున్న వాళ్ళు కొందరున్నారు.
ఈరోజు నేను ఆశిస్తున్నాను, సందేహపడే వాళ్ళలో కొందరిలో నువ్వు ఒక్కడిగా ఉండకూడదు, కానీ రక్షించబడుతున్న వాళ్ళలో నువ్వు ఒక్కడిగా మారాలి. దేవుడికి స్తోత్రం అని చెప్పి గట్టిగా. ఆ దినముల్లో నోవాహు వాడ 8 మంది తన ఇంటోళ్ళందరూ కూడా ఆ వాడలో నీటి ద్వారా రక్షించబడిన అనుభవం. 120 సంవత్సరాలు ఆయన సేవ పరిచర్య చేస్తూ ప్రకటిస్తూ ఉండగా ఆ నోవాహు తన కుటుంబము రక్షించబడిన వారిలో ఆ ఫ్యామిలీ ఉన్నది. భక్తుడు యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదం. ఈ రాత్రి నా ఆశ, రక్షించబడుతున్న వారిలో మీ కుటుంబం ఉన్నదా? రక్షణ పొందిన వారిలో నీ ఇంటోళ్ళు ఉన్నారా? నీ తోబట్టులు ఉన్నారా? నీ రక్త సంబంధులు ఉన్నారా? నీ ఇంటి పేరోళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ అలా లేకపోతే నీ ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? ప్రభా, కొంతమంది డౌట్లో ఉన్నారయ్యా, సందేహించుకు వస్తున్నారు, అపనమ్మకంతో ఉంటున్నారు. ఈ చివరి దినాల్లో మా జీవితాలు, మా కుటుంబాలు నిన్ను రక్షకుడిగా అంగీకరించబడుతున్న కుటుంబాల్లో ఆ కొంతమందిలో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అగ్నిలోంచి లాగునట్లు కొందరినైనా రక్షించడని వాక్యం చెప్తుంది. ఆ వాడలో కొంతమంది ఉన్నారు, అందులో నీ ఇంటి వారు ఉండాలనేది నా ఆశ. మీ స్వజనుల్ని గుర్తు చేసుకోండి, మీ తోబట్టువుల్ని గుర్తు చేసుకోండి, మీ రక్త సంబంధాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వాళ్ళు ఎవరిలో రక్షణ లేదో, ప్రభా మా ఇంటి వారిలో కొందరైనా సరే రక్షించబడుతున్న వాళ్ళు ఉండాలి ఆయన. ఈ భారం, ఈ ఆసక్తి యేసు నామములో ప్రభు మీకు దయచేయునుగాక. బైబిల్ ఇలా చెప్తుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. నువ్వు రక్షించబడ్డావు, మరి నీ రక్షణ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? రక్షించబడుతున్న వారిలో కొందరు, మీ రక్షణ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? మీ రక్షణ సాక్ష్యం విని ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చారనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. నా మట్టుకు నేను కొందరిని రక్షణలోకి నడిపించున్నాను, మీ మట్టుకు మీరు రక్షణలోకి నడిపించే భారం మీ మీద కూడా ఉన్నది. దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను, రక్షించబడుతున్న కొందరిలో మీ కుటుంబం తరపున, మీ తరపున కొందరు ఉండాలి. హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్తారా? రాహాబండి ఎందుకు పనికిరాని ఒక అమ్మాయి, తన కుటుంబాన్ని గురించి ఎంత భారం ఉందండి బాబు. ఈ అగ్నిలోకి వెళ్ళిపోకుండా నా ఇంటి వారిని రక్షించండి అయ్యా అని సేవకుల్ని వేడుకుంటుంది ఆమె. చెరసాల నాయకుడు ఆ అర్ధరాత్రి సమయంలో అయ్యేలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. ఈ చివరి దినాల్లో ఎంతోమంది నశించిపోతుంటుంటే మీ కుటుంబాలు రక్షించబడుతున్న వాళ్ళలో కొందరిలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటాం. ఏది, ఎవరింట్లో అయినా పెళ్లి జరుగుతుందనుకో, శుభ కార్యక్రమం జరుగుతుందనుకోండి, ఫ్యామిలీ అంతా ఉండాలనుకుంటాం. ఏదైనా హోటల్లో భోజనం చేయాలంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళాలనుకుంటారు. ఎక్కడైనా టూరిస్ట్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటాం. విత్ ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది. మరి రక్షణ అనే చోటుకు వచ్చినప్పటికీ ఆ కొద్ది క్వశ్చన్ మార్క్, నేను ఒక్కడిని, 1 మ్యాన్ ఆర్మీ అన్నట్టుకుంటారు. మీరు రక్షించబడ్డారు కనుక మీ కుటుంబానికి వచ్చిన భారం కూడా మీలోకి రావాలి. మీ కన్నీటి ప్రార్థన ద్వారా వాళ్ళ రక్షణలోనికి వస్తారు. ఇప్పటికే నిజదేవుడు ఎవరో వారు తెలుసుకున్నారు కనుక ఖచ్చితంగా రక్షించబడిన కొందరిలో మీ కుటుంబం నిలిచి ఉండునుగాక. గుడ్. ఇంకా అంతకంటే వివరించడానికి సమయం లేదు. నేను త్వరగా ఇంకా 2 విషయాలు అయినాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి త్వరగా నేను మీకు చెప్తాను. ఇటు ప్లస్ మైనస్లోకి రండి. 3 దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం.
ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి చాలు, కొండెములు చెప్పే కొందరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ బ్యాచ్ ఎట్లా ఉందంట? మైనస్గా కొండలు చెప్తున్నారంట. ప్రస్తుత కాలంలో కూడా చాలామందికి ఇది బాగా అలవాటు అయిపోతుంది. సో అందరని కాదు, కొందరే కొండలు చెప్తా ఉంటారు. కొండలంటే మళ్ళీ దాన్ని ప్రశ్నించకూడదేమో. కొండలంటే లేనిపోనివన్నీ కలిపి చెప్పడం అన్నమాట, దాన్ని కొండలు అంటారన్నమాట. అస్సలు మీరు ఆ టైప్ ఉండకూడదు. సంఘంలో ఎవరైనా మంచిగా పాడుతున్నారు అనుకోండి, మీకు ఆ రోజు పాడటానికి అవకాశం రాలేదనుకోండి, సో వాళ్ళ మీద మనం కొండలు చెప్పకూడదు. సౌండ్ అసలు బాగా ఎట్టలేదు రా బాబు, ఏడితేనో ఏసు రక్తమే, ఆ కీబోర్డ్ ఏంటి అసలు సరిగ్గా వాయించట్లేదు, అలా కాదు. కొండలు చెప్పకూడదు, లేనివి మనం చెప్పకూడదండి. ఒక అన్యురాలండి, ఒక ఆవిడ బాగా హైందూరాలు, దేవుడు అంటే పెద్దగా తెలియదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా పండక్కో ఏదైనా కార్యక్రమం అయితే వచ్చేదో తల్లి. ఆ తల్లి అన్యురాలు కదండి, అన్యుల దగ్గర వెళ్ళి కొండలు చెప్తా ఉంటుంటే ఆమె ఒకటే అన్నది, నువ్వు దేవుడిని నమ్ముకున్నావిడో చెప్తుంది ఆవిడ దగ్గర, అన్యురాల దగ్గర. ఇలాగ మొత్తం అంతా డబ్బాలో రాళ్ళు వేసినట్టు గడగడ శబ్దం వచ్చినట్లుగా ఒక అరగంట సేపు ఆవిడ క్యాసెట్ వేసి ఆ రీల్ అరిగిదాకా ఇన్నాళ్ళు మనం చదువుకునేటప్పుడు క్యాసెట్ రీల్ ఉండే కదా, ఆ రీల్ తెగిపోతే మళ్ళీ అంటించేసేవాళ్ళు. అట్లాగ మొత్తం ఒక అరగంట కథ అల్లేసింది ఆవిడ. ఆ అన్యురాలు విని కళ్ళు పోతే జాగ్రత్త అన్నది, అంతే, ఇంకేమనలేదు. స్తోత్రం చెప్ప. నువ్వు ఎవరి మీద చెప్తున్నా కొండలు, అసలు ఏంటి నువ్వు వెళ్తుంది చర్చ ఏంటి అని. నిజంగా ప్రస్తుత కాలంలో చాలామంది ఒకరి మీద ఒకరు ఎక్కువగా సాడీలు చెప్పుకునే బ్యాచ్ ఎక్కువైపోయింది. నాకు ఒక పెద్ద సేవ తెలుసండి, పెద్ద సేవ. అసలు అన్నీ బాగుంటాయి, ఆ సేవను చూసినప్పుడు అన్నీ బాగుంటాయి. కానీ నచ్చింది ఏమిటంటే ఒకరి మీద ఒకరికంటే పడదు. అసలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు. అసలు ఈ రాత్రి నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు కొండలు చెప్పే వాళ్ళు ఒక్కరుగా ఉండకూడదు. ఆ పని ఎవరిదో తెలుసా? రాత్రింబగళ్ళు ఆ పని చేసేవాడు ఎవడో తెలుసా? సాతాను గాడు. వాడికి ఇంకే పని లేదు, సహోదరుల మీద నేరాలు మోపడమే వాడి పని. నేరాలు ఘోరాల పని ఆడిది, మంద కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. టీవీ నైనోడును సాతాను గాడు అంతే, దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం కాదది. ఒకరి మీద నేరాలు కొండలు చెప్పడం మన కాదు, అసలు ఆ డ్యూటీ మంది కాదు. అసలు చేతనైతే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయి, మారు మనసు రావాలి ప్రభు, అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు పెట్టి కొండలు చెప్పేవాళ్ళు నీవు ఒకరు ఉండకూడదు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. చూసారా బాబు, ఇంకేమైనా ఉందా? ఏసు రక్తమే జయం, హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొండలు చెప్పేవాళ్ళు అంటండి భూమి మీద స్థిరపడలేరంట వాళ్ళు. మరలా చెప్తున్నాను, భూమి మీద లైఫ్లో స్థిరపడాలనుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఓకే, మీరందరూ మంచోళ్ళు. స్థిరపడే వాళ్ళు కొండలు ఎప్పుడు చెప్పరు. మీరు కావాలంటే చూడండి, 140వ కీర్తన 11 వచనం. త్వరగా చదవాలి మీరు. 140వ కీర్తన 11. కొండెములాడేవారు భూమి మీద స్థిరపడరు. అసలు లైఫ్లో వాళ్ళు స్థిరపడలేరంట. ఏమండి, ఈ ప్రయాస అంతా స్థిరపడాలనే కదండి. మరి స్థిరపడకుండా నేను అడ్డొచ్చేది ఏంటో తెలుసా? కొండలు చెప్పడం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఎంత కొండలు చెప్తూ ఉంటారు వాళ్ళు, ఇలాగ వీళ్ళ. అస్సలు మీది కాదు ఆ డ్యూటీ. అందుకొరకే ఇంకొక మాట కూడా చదివిస్తాను. సామెతలు 10:18. సామెతలు 10:18 త్వరగా చూడాలి మీరు. కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. కొండలు చెప్పేవాడు ఎవరో తెలుసా? అది బుద్ధి లేనివాడు, ఫూల్ మాట.
కాబట్టి మీ దగ్గర ఎవరైనా సరే కొండాలు చెప్తున్నారు అనుకోండి, మీరు వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు, వీడు ఫూల్ బాబోయ్ అనుకోవచ్చు. కాబట్టి మీ ఆత్మీయ జీవితాలు స్థిరపడటం కొరకు ఎందుకు మన టైం వేస్ట్, మనకు అంత టైం ఏడుందండి, ఉన్న టైమే కొంచెం. ఇప్పుడు సాతాను గాడు చేస్తున్న పని ఏంటో తెలుసా? సాతాను గాడి గురించి కూడా చదివిస్తాను. ప్రకటన గ్రంథం 12 అనుకుంటా. వాడికి ఆ రిఫరెన్స్ కూడా భలే కుదిరింది. తనకు సమయం కొంచెమేనంటే 10 వచ్చిన చదవక 12 అక్క. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. మన దేవుని అస్సలు ఆ మాట చూడండి ఒకసారి, గుండాగిపోయినట్టు అంత మాట ఉంది. రాత్రింపగళ్ళు, డే అండ్ నైట్ రాత్రింపగళ్ళు మన సహోదరుని మీద నేరం మోపువాడైన అపవాది ఘోరాలు నేరాలు అదే డ్యూటీలో ఉన్నాడు. ఎవరు? అపవాది పడద్రోయబడ్డాడు. వాడికి సమయం కొంచెమేనని ప్రయాసపడుతున్నాడంట. వాడు ఆ పనిలో ఉన్నాడంట. వాడు మంది ఈ పని కాదు. యేసు నామములో మిమ్మల్ని ప్రభు దర్శించునుగాక. గుడ్, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. పరిచర్య చేసేవాళ్ళు కూడా ఎప్పుడు కొండాలు చెప్పొద్దని బైబిల్ క్లియర్గా రాస్తుంది. ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం అది ఏమాత్రం మీకు క్షేమం కాదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఇంకొంచెం మనం ముందుకు వెళితే ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు పౌలు గారు. ఏ ముచ్చట్లంట? ఎందుకన్నాడా అని నేను అనుకున్నాను. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ఈ కొండాలు చెప్పే దానిని ఆయన భాషలో మాట్లాడుతూ ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టండి అన్నాడు. ముసలమ్మలు చూడండి, సో అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంక మొదలెడతారు, స్టార్ట్ చేస్తుంటారు. ఆ అరుగు మీద ఈ అరుగు మీద కూర్చుని అమ్మో కథలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. సో కొంతమంది ఇదిగో కొండాలు చెప్పేవాళ్ళుగా ఉన్నారు. మీరు అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలయ్యా? ప్లస్లోకి వచ్చేసేయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా చదవాలా. వీరందరూ వీరితో కూడా కొందరు లాస్ట్ వర్స్లోకి వచ్చేస్తే ప్రార్థించుచుండిరి. చాలు. సో 3వదిగా ప్రార్థించే వారు కొందరు. ఓ బ్యాచ్ ఏమో కొండలు చెప్పుకునే బ్యాచ్లో ఉన్నారు, ఓ బ్యాచ్ ఏమో ప్రార్థించే బ్యాచ్లో ఉన్నారు. నువ్వు ఏ టైప్? నేను ప్రార్థించే బ్యాచ్లో ఉంటానండి. చాలా సంతోషం. ఆ ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ దీవెనకరంగా మారుస్తుంది. నువ్వు చేసే ప్రార్థన కొన్నిసార్లు అనిపిస్తుంది వృధా అయిపోయిందేమో. ఏమీ కాదు. ఎన్ని రోజులు నువ్వు ప్రభు పాదాల దగ్గర చేసుకున్న ప్రార్థన, ప్రతిరోజు మానకుండా వచ్చిన ప్రతి ప్రార్థన యేసు నామములో నా తండ్రి అంగీకరించునుగాక, ప్రతిఫలింప చేయునుగాక. ప్రార్థించే వారిలో కొందరున్నారు, అందులో నువ్వు ఒక్కరిగా ఉండాలి. 120 మంది ఉన్నారు అక్కడ, అందులో నువ్వు ఒక్కడు ఉండాలి. అనేకులు సమాజం ఈ కొండాలు చెప్తానికి టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. నీకు టైం దొరికితే వంట వార్పు, బట్టలు, ఇస్త్రీలు, ఇవి ఎన్ని పనులు ఉన్నాయో, లేకపోతే ఇంట్లో బట్టలు మడతెట్టడం, ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకోవటం, ఇన్ని పనులన్నీ చక్కబెట్టేసుకున్న తర్వాత నీకు టైం కుదిరితే చక్కగా ఆ గదిలో మోకరించి ముసుగేసుకుని ప్రార్థన చేయి. అవకాశం ఉంటే ప్రభు పాదాల దగ్గర ఉండు. అంతేగాని కొండాలు చెప్పేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండకూడదు. ప్రార్థించే అనుభవం దేవుడు నీకు దయచేయనుగాక. సుంకరి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కదా. అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కదా. 10 మంది ఉంటే ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడు దేవుడు. నేను ఆశిస్తున్నానండి, బ్రాంచ్ చర్చెస్లో ప్రతిరోజు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అక్కడున్న సండే స్కూల్ టీచర్స్ పంపిస్తూ ఉంటారు. ఎంతమంది రీచ్ అయ్యారు, ఎంతమంది కూడుకున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. నేను వాళ్ళతో చెప్పాను, కనీసం మీ గ్రామం కోసం ఒక 10 మంది ఉంటే చాలు, మీ పట్టణం, మీ గ్రామం రక్షించబడుతుంది. అబ్రహాం అదే అడిగాడు కదా సొదొమ గొమొర్రా పట్టణం కోసం. 50 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను. డౌన్ అయిపోతున్నాడు. 45 మంది, 30 మంది, 20 మంది, 10 మందిలోకి వచ్చేసాడు. 10 మంది ఉంటే కాపాడతానన్నాడు దేవుడు. ఖచ్చితంగా ప్రార్థించేవాళ్ళు ఒక 10 మంది కావాలండి సంఘానికి. యేసు నామములో
ముసలమ్మ ముచ్చట్లన్నీ ప్రక్కన పెట్టి ప్రార్థించే ఆ అనుభవంలో ఉన్న కొందరిలో నీ ఒకడు ఉండాలని యేసయ్య సేవకుడిగా ఆశపడుతున్నాను. ప్రభు నిన్ను దర్శించునుగాక. ఓకే, మైనస్గా 4వ మాట, సనిగేవారు కొందరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10. 1 Corinthians chapter 10:10. మీరు సనగకుడి, మీరు సనగొద్దు, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఓకే, సనిగేవారు కొందరున్నారో బ్యాచ్. మీ ఆత్మీయ జీవితంలో పిల్లలకి నేను మరలా చెప్తున్నాను, తల్లిదండ్రులు మీకు ఏది ఇస్తే అదే సనక్కండి. పాపం వాడు గుడ్డోడంట ఆ ఇంట్లో కళ్ళు సరిగ్గా కనపడవాడికి. వాళ్ళ అమ్మ ఎంతో ప్రేమతో ఆ రోజు చికెన్ కూర వండిందంట. అందరికీ 2 ముక్కలు వేసి వీడికి 4 ముక్కలు వేసిందంట. ఆడికి తడుముకుంటే దొరికినమాట. ఎన్ని గుడ్డోడైనా నాకే 4 ఉంటే వాళ్ళకి ఎన్ని వేసి ఉంటుందో. అరే అమ్మ ప్రేమ మాతదండి. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. ఆ అమ్మ ప్రేమ మారదు కదండి. తల్లి ఆమె, ఆ స్థానం గొప్పది. మనల్ని మోసింది, కన్నది, ఎత్తుకుంది, తిప్పింది, చదివించింది. ఇన్ని చేసిన తల్లి ప్రేమ ఎట మారిపోతుందండి. ఉంటారులే, 100లో 1-2 ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. ఎక్కువ శాతం తల్లి గురించి ప్లస్గానే చెప్పారు, నెగిటివ్గా ఏం రాయలేదు, పాజిటివ్గానే చెప్పారు. సనుగుతూ ఉంటారు పిల్లలు. ఇంకో వాడికి మంచి డ్రెస్ కొన్నావు, నాకేం కొనలేదు, బూట్లు ఉన్నాయి, బెల్ట్ ఉన్నాయి, నాకు లేవు. అసలు ఏమండి, అందుకే ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎంత మంచి స్థానంలోకి వచ్చేసారంటే, వాడు పుట్టినరోజు అయితే ఇద్దరికి ఒకే డ్రెస్ కొనేస్తున్నారు, గొడవ లేకుండా పోతుంది. ఇంకా నిజం. ఎందుకంటే లేకపోతే పిల్లలు ఇదిగో నేను మమ్మీ నువ్వు తమ్ముడు అంటే ఇష్టమమ్మా అంటున్నారు పిల్లలు. తల్లికి అట్లా ఏముండదు కదండి, ఇద్దరు ఒక తల్లి బిడ్డలే కదా. సనగొద్దు. నాకు పిల్లోడు తెలుసండి, భోజనం దగ్గర కూర్చుంటాం, ఏది ఎక్కడికైనా మేము వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం. విశ్వాసిగా ఉన్నప్పుడు మాట, భోజనం దగ్గర కూర్చుంటే ఆ వడ్డించేవాడిని కూడా తిడతాడు, సనుక్కుంటాడు. ఏంటాడు, మనిషిని చూసైనా అయ్యాలి, దేవుడికి స్తోత్రం. సనుగుతూ ఉంటాడు. ఏంటి కరివేపాకు, ఏంటి కూరలో కరివేపాకు ఉండదక్క, ఏంటి కరివేపాకు ఏంటి, అక్కడ తాడు ఏంటి కారం, ఏంటి కూరలో కారం వేరుతాముడా, ఏంటి ఉప్పు ఏంటి, ఏంటి పసుపు ఏంటి, ఈ నూనె ఏంటి, కూర కూడా వంకెడితే ఇంకేసి రక్తమే చేయము. ఇంకా మంతిన సత్యనారాయణ రాజు గారు చెప్పినట్టు నువ్వు ఇంకా ఉడకబెట్టి తింటవేం కదా కదా. ఉన్న ఇంట్లో ప్రతి దానికి సనిగితే ఎట్లా? సనగొద్దు. గట్టిగా చెప్పండి సరే. ఆ సనిగే వారిలో కొందరు ఉన్నారంటే నువ్వు అస్సలు అలా ఉండకూడదు. ఇజ్రాయిల్ ప్రజల డ్యూటీ ఏంటో తెలుసా? ఎప్పుడు సనగటమే వాళ్ళు. నీళ్లు లేవా, ఎందుకు తీసుకొచ్చావయ్యా ఇక్కడ అరణ్యంలోకి, ఆ నీళ్లు లేవో అని సనిగేవారు. మమ్మల్ని ఆహారం లేదా, ఎందుకు తీసుకొచ్చావయ్యా మమ్మల్ని చంపడానికి ఇక్కడ అనేవారు. ఎలా పడ్డాడో కానీ మహానుభావుడు, దేవుడికి స్తోత్రం. నేనంటాను సనగకూడదు. మీ ఇంట్లో కూడా, ఫ్యామిలీలో కూడా ఆ ఉప్పు కారణం ఏమీ లేదు. ఎందుకు అట్టుకున్నావు నువ్వు అసలు? ఆ మాత్రం తేలైనాడు, మరి ఇన్నాళ్ళు తీసుకొచ్చాడు కదా, అది గుర్తు చేసుకోవా? సనగకూడదు. ఆ రోజు డబ్బులు లేవు, పన్నులు లేవు, ఏం చేస్తాం, వర్షాకాలం. అర్థం చేసుకోవాలి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. గుడ్. ఓకే, నేను ఇంకా దానికి రిలేటివ్గా చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాను. మైనస్లోకి వచ్చేసాం, ప్లస్లోకి రండి. 4వది, సనిగేవారుగా మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నెహెమ్యా పుస్తకం 7:70, 7:17. పెద్దల్లో జ్ఞానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. చాలు.
ఇప్పుడు సనిగే వారు కొందరిలా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలో తెలుసా? సహాయం చేసిన కొందరిలా ఉండాలి నీవు. ఆమె చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడు కూడా నువ్వు సనిగే టైప్లో ఉండకూడదు, కానీ సహాయం చేసేవాడిగా ఉండాలి. నీ కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు కాబట్టి నీ ఫ్యామిలీ మెంబర్స్గా నీవు ఎప్పుడు నీ ఇంటి వారికి సహాయపడేవారిగా ఉండాలి. ఏంటి ఇలా ఉండవేంటి మమ్మీ అని అమ్మ మీద సనక్కూడదు, కానీ అమ్మ నేను ఉండి పెడతానమ్మా, నేను నీకు సహాయపడతానమ్మా అనాలి పిల్లలు. నిజంగా ఒక తండ్రి కష్టాన్ని పిల్లలు గుర్తించాలండి. సహాయపడేవాళ్ళుగా ఉండాలి, సహాయం చేసే వారిలో కొందరుగా నీవు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడు నువ్వు సహాయపడేవాడిగా ఉండాలి, సహాయం చేసే మనసు నీకు ఉండాలి. మదర్ తెరిసా ఒక చక్కని మాట అన్నది కదా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. సో నీ ఆత్మీయ జీవితంలో కుటుంబానికి సహాయపడు, సంఘానికి సహాయపడు, నీ ఇంటి వారికి, నీ స్నేహితులకి ఎప్పుడు హెల్పింగ్ నేచర్ నీకు ఉండాలి, కానీ సనిగేవాడుగా ఉండకూడదు. ప్రభు నిన్ను దర్శించునుగాక. గుడ్. 5వ మాటలోకి వచ్చేద్దాం. మైనస్. సాతానుని వెంబడించిన కొందరు. సాతానుని వెంబడించిన కొందరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాన్ని వెంబడించిన వారైరి. అంటే సాతాన్ని వెంబడించిన కొందరు. నిజం, ప్రస్తుత కాలంలో కొంతమంది సాతాను ఫాలోవర్స్ అయిపోయారంట. ఎక్కువగా వారు త్రోవ తప్పిపోయారంట. సాతాన్ని వెంబడించడం అంటే ఫాలో అవటం. నువ్వు అలా ఉండకూడదు. సాతాను పడద్రోయబడ్డాడు. సాతాను గురించి లేఖనాల్లో మనం చదివితే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదమని గర్జించు సింహాలు తిరుగుతున్నాడు. అపవాది చేసే పని ఏంటో తెలుసండి? ప్రేరేపిస్తూ ఉంటాడండి. ఏం చేస్తాడు చెప్పండి? సాతాను గాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించే శక్తి కలిగిన వాడని పౌలు అంటాడు. సాతాన్ని వెంబడించేవారుగా మీరు ఉండకూడదు. ఇంకా సాతాను గురించి లేఖనాలను మనం చదువుతూ ఉంటే, మింగేస్తున్నాడంట కొంతమందిని. చాలామంది కుటుంబాల్లో సాతాను ప్రేరేపణ. ఇప్పుడు అననీయ సప్యరే ఎంత మంచి విశ్వాసులు వాళ్ళు, అసలు సాతాను ప్రేరేపణే కదండి. యోధ సాతాను ప్రేరేపణలో కదండి. అందుకని సాతాన్ని వెంబడించే కొందరిలాగా నువ్వు ఉండకూడదు. మరి ఎట్లా ఉండాలి? 5వ మాటల ప్లస్లో చూడండి. యుద్ధ సన్నద్ధులైన కొందరిలాగా నువ్వు ఉండాలి. యుద్ధ సన్నద్ధులైన కొందరు. సంఖ్యాకాండం 31:3 నోట్ చేసేసుకోండి. టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తాను కనుక. మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులైన కొందరు. ఇదిగో ఇక్కడేమో సాతాన్ని వెంబడించిన కొందరు ఉన్నారు. నువ్వు అలా ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో యుద్ధ సన్నద్ధుడు. యుద్ధానికి వెళ్ళేవాడు, సైనికుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. నువ్వు ప్రభు కార్యాలంటే ఎప్పటికీ ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలి. అయ్య బాబోయ్ ప్రతిరోజు ఏడాళ్తామండి బాబు, అట్లా కాదు. ఎప్పుడు కాదు కదండి, ఏడాదికి ఒకసారి. అది కూడా 14 సంవత్సరాల నుంచి నాకు ఆలోచన రాలేదు. అసలు ప్రభు అప్పుడే ఆలోచన ఇచ్చింటే ఇప్పటికీ యేసు రక్తమే జయం. అసలు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సో మేము ఉండేవాళ్ళం వ్యక్తిగతంగా, కానీ ఇప్పుడు సంఘము యుద్ధ సన్నద్ధులే, రెడీగా ఉండాలి. ప్రభు వస్తే ఐఎమ్ రెడీ అన్నట్లు ఉండాలి. సాతాన్ని వెంబడించినట్లు వెనక్కి వెళ్ళిపోయిన వాటిగా ఉండకూడదు. మీరు యుద్ధ సన్నద్ధులైన కొందరిలో నీవు ఒకడు ఉండాలి. ఓకే, మళ్ళీ మైనస్లోకి రండి. 6వ మాట. అబద్ధికులైన కొందరు. అబద్ధికులైన కొందరు. రిఫరెన్స్ ఇచ్చేస్తాను, రాసేసుకోండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కొందరు అబద్ధికులైన వారు వేషధారణ వల్లే వస్తున్నారు అని చెప్పినాడు. అక్కడ ప్రస్తుత కాలంలో
అబద్ధికులు ఎందరో పెరిగిపోతున్నారు. అలాగ నీవు ఉండొద్దు. మరి ఎలా ఉండాలయ్యా? ప్లస్ కానుకలు అర్పించిన కొందరిలా ఉండాలి. ఎజ్రా పుస్తకం 2వ అధ్యాయం 68వ వచనం. నీ జీవితమే ఒక కానుకగా అర్పించినట్లుగా ఉండాలి. అనేకులు అబద్ధికులుగా ఉంటున్నారు, నీవు అర్పించబడిన స్థితిలో ఉండాలి. 2:68లో చూస్తే ఆ కుటుంబంలో ప్రధానులు కొందరు యెరూషలేములో యెహోవా యందు మందిరం వచ్చి దేవుని మందిరం దాని స్థలము నిలుపుటకు కానుకలు స్వేచ్ఛార్పణలు అర్పించిరి అని రాస్తుంది అక్కడ. అనేకులు అబద్ధికులుగా ఉన్నారు, నీవైతే సత్యమేదో తెలుసు, సత్య దేవుణ్ణి గుర్తించావు గనుక. ఒకప్పుడు ఒక తల్లి నిజంగా సత్యమేదో తెలియనప్పుడు, అసత్యంలో ఉన్నప్పుడు, అబద్ధంలో ఉన్నప్పుడు పటికి బెల్లం, పంచదార, ఫ్లవర్సు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఎన్నెన్నో చేసేది. తనకు అర్థమైంది, నేను ఒక విగ్రహమునకి ఎంత చేస్తున్నాను, ఇదంతా వృధా అని అర్థమైంది. ఇప్పుడు తన మనసులోకి ఏమొచ్చిందంటే, విగ్రహమునకు ఎంత ఖర్చు పెట్టానో నిజ దైవత్వానికి అంతకంటే ఎక్కువగా అర్పించాలి అని సత్య మార్గంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితమే ప్రభువు కొరకు ఏది చేసుకున్నా ఎక్కువ శాతం అర్పించే స్థాయిలో ఉంటుందా తల్లి. ప్రభు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. గుడ్. చివరి మాట, 7వ మాట, మైనస్లో మనస్సాక్షిని త్రోసివేసిన కొందరు. మనస్సాక్షిని త్రోసివేసిన కొందరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కొందరు తమ మంచి మనస్సాక్షిని త్రోసివేసి వాడబద్దలైనట్లుగా వాళ్ళ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది, చెడిపోయారు అన్నాడు అక్కడ. మనస్సాక్షి త్రోసివేయబడ్డారంట వాళ్ళది. మన జీవితంలో మన మనస్సాక్షిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలండి. మనస్సాక్షి పాడైపోతే ఇంకా అసలు ఇంకేం భక్తి చేస్తామండి. వాళ్ళ మనస్సాక్షి అంట త్రోసివేసేసుకున్నారంట. ఇప్పుడు ప్లస్లోకి వస్తే నిత్య జీవమునకు వెళ్ళే కొందరు. నిత్య జీవమునకు వెళ్ళే కొందరు. దానియేలు పుస్తకం 12:2. కొంతమంది నిత్య జీవానికి వెళ్ళారంట. నా అభిలాష ఈ 40 రోజుల కూటాలైనా లేకపోతే ఆదివారపు ఆరాధనలైనా ఒకటే కాన్సెప్ట్, నిత్య జీవానికి మనం వెళ్ళాలి. దానియేలు 12:2లో రాశారు. నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళలో కొందరున్నారంట అక్కడ. నా ఆశ, నా అభిలాష, మీరు ప్రతిరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నారు, ఇంత ప్రయాస, అక్కడికి వెళ్ళాలి. నిత్య జీవానికి వెళ్ళే వారిలో కొందరిలో నీవు ఉండాలి, నేను ఉండాలి. ప్రభు మనల్ని ఆ దిశగా నడిపించునుగాక. నేను ముగిస్తున్నాను. తిరిగి నా పాట నాకు అప్పచెప్పాలని కూడా కోరుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 1-2 విషయాలు అయితే గుర్తుంటాయండి, 14 విషయాలు యాడ గుర్తుంటాయి పాస్టర్ గారు. కొందరు రహస్యంగా చొరబడుతున్నారు. కొందరు జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనే ప్రశ్న మీతో చెప్పాను. చెప్పండి. 1, కొందరు పనికి మాలిన వారిగా ఉన్నారు. నీవైతే ప్రతిష్ఠించబడిన కొందరిలో ఒక్కడిగా ఉండాలి. 2, సందేహించుచున్నవారు కొందరు ఉంటే రక్షించబడుతున్న కొందరిలో నీ ఒక్కడిగా మారాలి. 3, కొండెములు చెప్పేవారు కొంతమంది ఉంటే ఇదిగో ప్రార్థించే వారు కొందరిలో నువ్వు ఒక్కడిగా మారాలి. 4, సనిగేవారు కొందరుంటే సహాయం చేసేవారిలో కొందరుగా నీవు ఉండాలి. 5, సాతాన్ని వెంబడించే వాళ్ళు కొంతమంది ఉంటే యుద్ధ సన్నద్ధులైన వారిగా నువ్వు ఉండాలి. 6, అబద్ధికులందరూ 7, మనస్సాక్షిని త్రోసివేసుకుని మధ్యలోనే వాడబద్దలేసినట్లుగా వెళ్ళిపోతున్న వాళ్ళు కొందరు ఉంటుంటే నిత్య జీవానికి వెళ్ళే వారిలో ఆ కొందరిలో నీవు అక్కడ ఉండాలి. ఇట్టి కృప
యేసునాథుడు మనకు అనుగ్రహించునుగాక. అందరు లేచి నిలబడదాం. ఈ మాటలు సారాంశాన్ని ప్రార్థన చేసుకుంటా ముగించుకుందాం. ప్రభు ఇచ్చిన ఈ సందేశం కొరకు 2 చేతులు చాపి విశ్వాస నేత్రాలు వెలిగించబడిన వారే స్తోత్రం.